నాగనాథ్ గారు. చాలా చక్కగా ముఖ్యంగా ధనుసు రాశి వారికి నిజంగా ఒక రకంగా ఊరటండి. మీరు చెప్పిన వీడియో మాత్రం కంటిన్యూగా చూస్తే వాళ్ళు హ్యాపీగా ఏ విషయంలో చిన్న మార్పు చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందనేది బాగా చెప్పారు. ఇక మకర రాశి. మకర రాశి వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు ఇది కూడా నేను దగ్గరగా చూశాను వాళ్ళని కాబట్టి చాలా మంచి వాళ్ళు. అతి మంచితనం అండ్ ఇమీడియట్‌గా ఇలా చిటికెలో అంటారు కదా! చిటికెలో వస్తుంది కోపం. ముక్కు మీదే కోపం ఉంటుంది. అంత ఇదిగా మళ్ళీ మంచులాగా కరిగిపోతారు. అది వేరే విషయం గానీ, కోపం ఎక్కువ. ఇలా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళకి జాబ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని అని కొంతమంది చెప్పారు. కొంతమంది వాళ్ళకి గవర్నమెంట్ జాబ్‌లు వస్తాయని కూడా కొంతమంది విశ్లేషణ చేశారు. మనం స్టార్టింగ్‌లో అనుకున్నట్టుగా ఇంట్రోలో రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పే పద్ధతుల్లో ఈ మకర రాశి కూడా ఉంది. వీసాలు వచ్చి విదేశాలు ప్రయాణం కూడా సాగుతుందని కొంతమంది చెప్పారు. అసలు ఏ విధంగా ఉంటుంది? వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వీళ్ళు ఓవరాల్‌గా మార్చుకోవాల్సిన విషయాలు ఏమిటి? కొత్తగా పెళ్ళైన దంపతులైనా ఉంటుండొచ్చు. వాళ్ళలో మార్పులు ఏవి చేసుకోవాలంటారు? వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది చెప్పండి? మకర రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి తృతీయ భావంలో వస్తుంది. ఓకే. మకరం, కుంభం, మీనం అంటే తృతీయ భావంలో ఈ షష్టగ్రహ కూటం వస్తుంది. హ్మ్. మీరు అన్నారు కదా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అది అనేది. అవి మనకి గోచార ఫలమును ఒకటిను వ్యక్తిగత జాతకం 2 ఉంటాయి మేడం. అవును. మీ పర్సనల్ హారోస్కోప్ వేరు, ఈ గోచార ఫలం వేరు. హ్మ్. సో గోచార ఫలంలో మనం ఓన్లీ ప్రాబబిలిటీస్ చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. ప్రాబబిలిటీ ఏంటో తెలుసు కదా మనకి. వర్ష సూచన ఉంది, హ్మ్. లేదా సముద్రం పోటెత్తుతుంది, తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కొంచెం భవిష్యత్తు కొద్దిగా కొంచెం ఎక్కువగా విశ్లేషించవచ్చు. మీకు ప్రాబబిలిటీ అంటే ఏంటంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి అక్యురేట్ అనాలిసిస్, సైంటిఫిక్ అనాలిసిస్. మేబీ ఆర్ మే ప్రెడిక్షన్, నాట్. ప్రెడిక్షన్ అంటే ఏంటి మేడం మీకు? ప్రెడిక్షన్ అంటే పలానా రోజు, పలానా టైం, ఘడియలు విఘడియలు కూడా విశ్లేషించి మీరు అక్యురేట్గా మీరు చెప్పింది జరిగితే, ఒక సపోజ్ మీరు భూకంపం వస్తుంది అన్నారు, పలానా చోట భూకంపం వస్తుంది, పలానా రోజు పలానా నిమిషాలకు వస్తుంది అన్నది దట్ ఈస్ వాట్ ఇస్ అ ప్రెడిక్షన్. ఓకే. అందులో ఇంకోటి ఆస్ట్రాలజీలో చాలామంది ఆస్ట్రాలజర్స్ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ ఐ కెన్ ప్రెడిక్ట్ యువర్ ఫ్యూచర్, ఐ కెన్ ప్రెడిక్ట్ ఓన్లీ దట్ కెనాట్ బి చేంజ్డ్. మీరు మార్చుకోలేనిది నేను ప్రెడిక్ట్ చేస్తాను మేడం. ఇప్పుడు మీరు ఏదో సంఘటన జరగబోతుంది, ఐ కెన్ ప్రెడిక్ట్ ఇట్. ఈ ప్రెడిక్షన్ అన్నది ఏంటి? మీరు మార్చుకోలేనిది మాత్రమే దట్ కెనాట్ బి చేంజ్డ్. ఓకే. దాన్ని మాత్రమే మీరు ప్రెడిక్ట్ చేయగలుగుతారు. ఇది జరుగుతుంది. ప్రెడిక్షన్ పార్ట్ వేరు, ప్రాబబిలిటీ పార్ట్ వేరు. అది గోచారంలో కేవలం ప్రాబబిలిటీ చెప్పొచ్చు మేడం. అక్యురసీ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఒక రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. సో మకర రాశి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అంటే నాకు కొంచెం ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అది ఏ జ్యోతిషులు చెప్పారో, ఏ బేసిస్ మీద చెప్పారో కానీ కొన్ని ఉంటాయి మేడం. ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. ఈ విద్యార్థులకు బాగుంటుంది, వృద్ధులకు పెన్షన్లు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు, మీరు ల్యాండ్ కొంటారు, బ్యాంక్ లోన్ వస్తుంది. ఇవన్నీ ఏంటి? కొంచెం మీకు పాజిటివ్ వైబ్రేషన్. ఒక ఆర్డినరీ పర్సన్ వీటి ఆశా దృక్పథంతో ఉంటాడు. అదొక సాఫ్ట్వేర్ లాగా ఉంటుంది అనమాట. అన్ని రాష్ట్రాలకి ఇంచుమించు అలాంటి అనాలిసిస్ చేస్తారు. కానీ మీరు కొంచెం ప్రాక్టికల్గా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చేస్తే, ఇప్పుడు ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకు తృతీయంలో షష్టగ్రహ కూటం కాబట్టి రాస్యాధిపతి కూడా షష్టగ్రహ కూటంలో ఉంటాడు. నెక్స్ట్ 2.5 years ఉంటాడు. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మకర రాశి వాళ్ళకి లోతుగా ఉన్నటువంటి స్వభావం ఏంటి? మకర రాశి వాళ్ళకి ఒకవేళ చాయిస్ ఉంటే వాళ్ళు ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు మేడం. వాళ్ళు దే ఆర్ నాట్ ఎంప్లాయ్, దే డోంట్ లైక్ టు బి అన్ ఎంప్లాయ్, దే వాంట్ టు బి అన్ ఎంప్లాయర్. ఉద్యోగాలు ప్రొవైడ్ చేసేటువంటి స్థాయిలో ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ ప్లానింగ్ కూడా అట్లనే ఉంటుంది. మీరు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చూడండి, ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏది కూడా ఆరంభ సూరత్వం లాగా క్షణికావేశంలో స్థిరత్వం లేనటువంటి భావోద్వేగాలతో ఉండేటువంటి జీవితాన్ని అసలు వీళ్ళు ఇష్టపడరు. ఏదన్నా కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. వీళ్ళు ప్లానింగ్ చేసే వరకు భయంకరమైన కన్ఫ్యూజన్లు ఉంటారు మేడం. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్లానింగ్ చేసే వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఒక్కసారి ప్లానింగ్ చేసిన తర్వాత ఇక బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా కానీ వీళ్ళు అభిప్రాయం మార్చుకోరు, అది ఎగ్జిక్యూట్ చేస్తారు. రెండో లక్షణం ఏంటంటే వీళ్ళల్లో ఒక రెబల్ నేచర్ ఉంటుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉంటుంది.
వీళ్ళకి ఏమైనా ఇంజస్టిస్, సోషల్ ఇంజస్టిస్ కానీ, పర్సన్ ఇంజస్టిస్ కానీ, ఫ్యామిలీలో ఇంజస్టిస్ జరిగితే వీళ్ళు సైలెంట్గా కూర్చునే బ్యాచ్ కాదు. ఇది మనం తులారాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి అనుకున్నాను చూడండి, వీళ్ళు ఆ బ్యాచ్ కాదు. వీళ్ళు తిరగబడతారు. వీళ్ళల్లో కూడా మీకు ఎక్కువ ఈ సామాజిక సంస్కర్తలు, సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు ఈ బ్యాచ్ ఉంటారు. పొలిటీషియన్స్ చాలా మంది ఉంటారు ఈ మకర రాశి పుట్టిన వాళ్ళు. ఫిలిం డైరెక్టర్స్ కూడా ఎక్కువ ఉంటారు. అంటే వీళ్ళల్లో సోషల్ అవేర్నెస్, బెస్ట్ సోషల్ సర్వైవల్ రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి. సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి క్షీణ దశలోనైనా, ఉన్నతమైన దశలోనైనా సమాజంలో 10 మందిని ఎప్పుడు తన చుట్టూ పెట్టుకొని 10 మందిని శాసించేటువంటి జీవితం గడపాలి, అటువంటి స్కిల్ని పెంచుకోవాలి అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి రాశి మకర రాశి. వీళ్ళ దగ్గర చాలా మంది సోషల్ సర్వైవల్, సోషల్ స్కిల్స్, బిజినెస్ ఓరియంటెడ్ ఐడియాలు తీసుకుంటారు వీళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ దగ్గర. కారణం ఏంటంటే వీళ్ళకి అంత వ్యూహం ఉంటుంది మేడం. చాలా మందికి ఆ వ్యూహం ఎట్లా అనిపిస్తుంది అంటే అదొక హాలోసినేషన్ లాగా అనిపిస్తుంది, ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడో చెప్తాడు అనమాట, పలానా చోట నువ్వు ల్యాండ్ కొనమని చెప్తాడు, అక్కడంతా చెత్త కుప్పలు అంతా ఉంటుంది. చూసేవాడికి ఏమనిపిస్తుంది అంటే వీడు తలకాయ అనుకుంటాడు. వీళ్ళు చెప్పిన ఒక 10 ఏళ్లకో 5 ఏళ్లకో అక్కడ బంగారం పండుతూ ఉంటుంది. అంటే వీళ్ళు దే కెన్ సెన్స్ మేడం. వీళ్ళల్లో ఊహ కంటే ఎక్కువగా దే కెన్ సెన్స్. మనము స్పర్శేంద్రియాలు అంటారు చూడండి, అది కేవలం అనుభవం మాత్రమే ఉంటుంది. మీరు ఒక బిర్యానీ తిన్నారు, దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. దాన్ని మీరు ఎంత ఆస్వాదించారో దాని అంత బ్యూటిఫుల్గా మీరు చెప్పలేరు. సో వీళ్ళ స్పర్శేంద్రియాల్లో వీళ్ళకి ఇంట్యూషన్ చాలా పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి, వీళ్ళు చాలా సందర్భాల్లో న్యాచురల్గా ఉంటారు. వీళ్ళ నవ్వు చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఒక మకర రాశిలో ఉండే వాళ్ళు నవ్వుతారు, చిన్న పిల్లల్లాగా నవ్వుతారు, కింద మీద పడి నవ్వుతారు వాళ్ళు. వాళ్ళని ఎవరన్నా ఇంప్రెస్ చేసుకోవాలి, ఒక మకర రాశిలో పుట్టిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ సరిపోతుందా? నో, మీరు నవ్వించాలి. మీరు నవ్వించాలి వాళ్ళని. వాళ్ళు ఎవరికి ఎక్కువగా ఇంప్రెస్ అయిపోతారంటే ఎవరైతే బాగా హ్యూమరస్ గా, స్పాంటేనియస్ గా ఉంటారో, కామెడీ టైప్ ఉంటారు అండి, వాళ్ళని వదులుకోరు. అయితే వీళ్ళకి బలహీనత కూడా ఏంటంటే వీళ్ళల్లో కొంచెం లేజీనెస్ ఉంటుంది. లేజీనెస్తో పాటు వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా టీనేజ్ ఏజ్లో వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా వీళ్ళు నర్వస్ అయిపోతారు మేడం. మీరు ఒక మకర రాశి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మీరు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే దాన్ని చాలా పాజిటివ్గా పొగుడుతూ బాగా హైప్ ఇచ్చి చెప్పాలి. మీరు కనుక కొంచెం అది బాగోలేదనో లేకపోతే అభ్యంతరకరమైన ఏమి చెప్పారనుకోండి, ఈక్వల్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ కింద పడిపోద్ది. వాళ్ళు 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఈ కర్కాటక రాశి వాళ్ళ లాగానే ఉంటారు వాళ్ళు. వీళ్ళకి కూడా సివియర్ అటెన్షన్ సీకింగ్ నేచర్ ఉంటుంది, ఈ నర్వస్నెస్ ఉంటుంది. వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళే తక్కువ అంచనా వేసుకొని కొన్ని ప్రయత్నాలు చేయడానికి కూడా హెసిటేట్ అయ్యి వెనక్కి వచ్చేస్తారు. అది ఎవరో చేసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చూసి అప్పుడు మళ్ళీ ఇంకో రెండో ప్రయత్నం చేస్తారు. అంటే ఎంత ఇన్హిబిటెడ్ పర్సనాలిటీయో చూడండి వీళ్ళు. నేను అందరిని అనట్లేదు, ఒక 10 మందిలో 6 మాత్రం ఈ లక్షణాలు బలంగా కనిపిస్తాయి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం వీళ్ళు జెన్యూన్ పీపుల్. మీకు ఒక మనిషిలో ఒక న్యాచురాలిటీని మీరు చూడాలి అనుకుంటే వీళ్ళలో చూడొచ్చు. మకర రాశిలో వాళ్ళని పాత్ర నెరిగి దానం చేయమని ఒక సామెత తెలుసు కదా, అది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి మీరు. అంటే మీరు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని మ్యానిపులేషన్ చేసినా వాళ్ళ మైండ్ అలర్ట్గా ఉంటుంది మేడం. మీరు వాళ్ళని ఒక గంట సేపు మాయ మాటల్లో పెట్టి మీరు వాళ్ళతో ఏదైనా పని చేయించుకుందాం అనుకున్నారనుకోండి, వాళ్ళ అలర్ట్ మైండ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. అంటే చాలా తక్కువ సందర్భాల్లో వీళ్ళంతటి వీళ్ళు గుడ్డిగా నమ్మి ఎవరినైనా వీళ్ళు పూర్తిగా గ్రాంటెడ్గా తీసుకుంటే తప్ప వీళ్ళని అంత ఈజీగా మోసం చేయడం, ఈ తులారాశి వాళ్ళని, మకర రాశి వాళ్ళని, తులారాశి వాళ్ళని మనం సింహరాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళని చేసినట్టు మకర రాశి వాళ్ళని అంత ఈజీగా చేయలేరు. ఒకవేళ అలా ఎవరైనా చేసిన రిపర్కేషన్స్ అవతల వాడు కూడా చూస్తాడు. వీళ్ళకి 2 వైపులా సామవేద దండాబాయాలు అంటారండి, అన్ని రకాల స్కిల్స్ వీళ్ళకు ఉంటాయి. సో ఈ షష్టగ్రహ కూటమి వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ఎటువంటి నష్టం లేదు. వీళ్ళ జీవితంలో వీళ్ళు పోగొట్టుకునేది కొత్తగా ఏం లేదు. కాకపోతే ఈ లక్షణాల వల్ల ముఖ్యంగా ఇవి అయితే మన అంతర్గతంగా వాళ్ళకి పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఉంటాయండి. అందుకు రాశ్యాధిపతి కూడా వాళ్ళకి మీనరాశిలో ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ఒక సూచన ఏంటంటే, వీళ్ళు ఏమైనా ప్రణాళిక ఇవన్నీ చేసేటప్పుడు ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ఏ పనైనా, ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి చెప్తున్నాను,
వాళ్ళు ప్రణాళిక ఏదైతే చేస్తారో ఈ ప్రణాళిక అది చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు. రెండోది ఎక్కువ మూడ్స్కి ఎఫెక్ట్ అవుతారు వీళ్ళు. అది నార్మల్గా అయితే వాళ్ళు ఒక టైంలో చేసి ఒక 6 monthsలో చేయాలనుకోండి, అది 1 year పట్టచ్చు, 1.5 year కూడా పట్టచ్చు. అంటే వీళ్ళ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా డిలే అవ్వడానికి కారణం ఏంటంటే ఈ మూడ్ స్వింగ్స్ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు మూడ్ బాగున్నప్పుడే పని చేస్తాను, మూడ్ జనరేట్ చేసుకోవాలి, మూడ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే సెల్ఫ్ పుష్ తక్కువ. అందుకే చెప్పాడు హ్యూమరస్గా ఉండేవాళ్ళని, జాలీగా ఉండేవాళ్ళని పక్కన ఎందుకు పెట్టుకుంటారు అంటే వీళ్ళు ఎలివేట్ అవ్వడం కోసం. అదర్వైజ్ వీళ్ళకి పర్సనాలిటీలో మీకు డెఫినెట్లీ లేజినెస్ ఒకటి, మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి వీళ్ళకి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకునేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి వాళ్ళకి. సో వీళ్ళు ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి ఎలాంటి ఫీల్డ్లో రాణించే అవకాశాలు ఉంటాయి అంటారు? మనం వద్దన్నా కానీ వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఫస్ట్ చాయిస్. లేదనుకుంటే వీళ్ళు ఎప్పుడు కూడా చెప్తారు చూడండి, కొండ మీద కోతి కావాలంటారు చూసారా, వీళ్ళ ఊహలు కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఏదో చిన్నగా ఎట్లా పడితే అట్లా బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది చూడండి, నేను అట్లా ఇట్లా బతకడానికి ముంబై రాలేదని చెప్తాడు చూడండి. ఆ డైలాగ్ కరెక్ట్ వీళ్ళకి సెట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ డైలాగ్ ఏంటో నేను చెప్పలేను కానీ చెప్పలేరు, ఎవరు చెప్పలేరులేండి. అయితే సో వీళ్ళు ఎక్కడున్నా కానీ వీళ్ళు ఒక డిక్టోరియల్ పర్సనాలిటీ లాగా ఉండాలనుకుంటారు. అంటే ఫస్ట్ ప్రేమ భావంతో డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు, కమాండ్ చేయడానికి ట్రై చేస్తారు. వినలేదనుకోండి ఆ రెండో యాంగిల్ కూడా చూపిస్తారు. సో వీళ్ళు ఎదుటి వాళ్ళని వాళ్ళ కంట్రోల్ ఎలా పెట్టుకోవాలి, ఆడైనా మగైనా ఎమోషనల్గా వాళ్ళని ఎట్లా వీళ్ళు ట్యూన్ చేసుకోవాలి, వీళ్ళకి తగ్గట్టుగా ఎట్లా మార్చుకోవాలి అనే విషయంలో వీళ్ళకి అపారమైన సహనం ఉంటుంది, రాజకీయ చతురత కూడా ఉంటుంది. సో మకర రాశి వారు నిజంగా సూపర్ అదృష్టవంతులనే చెప్పాలి. ఒక రకంగా చిన్న చిన్న విషయాల్లో మార్పులు, లేజినెస్ ఒకటి చెప్పారు, ఇలా కొన్ని విషయాలు చెప్పారు. ఏ రంగంలో బాగా రాణిస్తారో చెప్పారు. ఆ రంగం వైపు అడుగులు వేయండి. మీరు నిజంగా ఆ రంగంలో ఉండి మీకు మ్యాచ్ అయితే ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లేదా నాగనాథ్ గారిని మీరు డైరెక్ట్గా మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.